ఆర్ఎస్ఎస్ ద్వేషి, సంఘ పరివార్ ద్వేషి, అదే సందర్భంలో అభ్యుదయవాదం పేరుతో మాట్లాడుతుండేటువంటి ప్రకాష్ రాజ్ గారు తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిఐటియు సదస్సుకు హాజరై అభ్యుదయ భావాలు ఉన్నాయి కాబట్టి దీనికి పిలవగానే వచ్చాను, సంతోషపడి వచ్చాను, నాకు అభ్యుదయ భావాలు ఉన్నాయి, అంతవరకు బాగానే ఉంది. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా లేకపోతే కనుక పీపీపీ గురించి మాట్లాడారా బాగానే ఉంది. కానీ అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళు బూతులు తిడతా ఉంటారు, నాకు పిల్లల్ని మాట్లాడతారు, ఇదంతా మాట్లాడతారు అన్నట్టు. మోడీ భార్య గురించి ఎవరు మాట్లాడారు సార్? మోడీ కుటుంబం గురించి ఎవరు మాట్లాడారు సార్? మనం మాట్లాడితే నీతి, అవతలోళ్ళు మాట్లాడితే బూతు. ఇది నెంబర్ 1. నువ్వు మాట్లాడితే దానికి ఆన్సర్ వస్తుంది. వేర్ ది రియాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్. నెంబర్ 2, ఇంకొక పాయింట్, దేశ హంతకుడి చేతిలో దేశం నడుస్తుంది. ఎస్, ఖచ్చితంగా హంతకుడే. ఏ హంతకుడు అతను? దేశద్రోహుల హంతకుడు. దేశానికి నక్సలిజం పేరుతో అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళ హంతకుడు. తీవ్రవాదం పేరుతో దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళ హంతకుడు. అది హత్య కాదు నాన్న, యుద్ధంలో వీరత్వం, ధీరత్వం, రాజరికంలో కూడా సైనిక శక్తి అది చేస్తున్నటువంటిది మన బలగాలు. దాన్నే ధర్మం అంటారు. ఆ ధర్మం అనే పదం గురించి ధర్మపూరితమైనటువంటి అనేక పాత్రలు నటించిన మీకు తెలియకపోవడం మీ దురదృష్టం, మా అదృష్టం. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి తెలిసి ఉండి 10 మందికి చెప్పగలరా అంటే మనసులో ఉన్న విషం కారణంగా అవి కూడా అబద్ధాలుగానే కనిపిస్తాయి. దాని గురించి ఇంకా నెగిటివ్గా సినిమాలు తీయలేదు మీలాంటి వాళ్ళు. హ్యాట్స్ ఆఫ్, నమస్కార్. అట్ ద సేమ్ టైం ఈ దేశాన్ని 100 ఏళ్లలో ఎవరు నాశనం చేశారు నాయన? ఎవడు సార్ మీకు చెప్పింది? దేశాన్ని ఎక్కువ కాలం ఎవడు పరిపాలించాడురా? ప్రకాష్ రాజ్ గారి గురించి కాదండి, మళ్ళీ రాని మిమ్మల్ని అంత నీచ మనస్తత్వం నాకు లేదు. ఇలాంటి మాటలు మాట్లాడేవాడికి ఎవడు పరిపాలించాడు ఈ దేశాన్ని? 1947లో స్వాతంత్రం వస్తే మధ్యలో జనతా పార్టీ 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు పరిపాలించింది. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ ఇవన్నీ కలిపితే 20 ఏళ్ళు లేవు పరిపాలన. ఇప్పుడే 11 ఏళ్ళు పరిపాలన జరిగింది. 12 ఏళ్ళు అవుతుంది అనుకుంది, 11.5 ఏళ్ళు మోడీ. అంతకుముందు వాజ్పేయి గారు 4.5 సంవత్సరాలు, అంటే 11.5, 12, 4, 16. అంతకుముందు 13 నెలలు, అంటే 17.5 వేసుకోండి పోని. ఆ మధ్యలో అంతకుముందు 13 రోజులు, ఇవన్నీ 17.5. అంతకుముందు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఇవన్నీ కలిపి 25 ఏళ్ళు. 77 ఏళ్లలో 25 ఏళ్ళు పోతే 52 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు ఫోన్కి కూడా కొట్టుకున్నాం? ఎరువులకు ఎందుకు విలవిల్లాడిపోయాం? విత్తనాలకు ఎందుకు గిలగిల్లాడిపోయాం? ఈ దేశంలో మౌలిక సదుపాయాలు ఎందుకు లేవు అన్నేళ్ళు? ఇప్పుడు మాత్రమే గిరిజన ప్రాంతాలకు ఎందుకు రోడ్లు వేస్తున్నారు? అప్పుడు వేశారు చెంచాడు, ఇప్పుడు వేస్తున్నది చాంతాడు. హైవేలు ఎందుకు ఇంతగా విస్తరిస్తున్నాయి? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచించలేదు? స్వర్ణ చతుర్భుజి వాజ్పేయి ఎందుకు ఆలోచించారు? గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామాలకు రోడ్లు వేసింది ఎవరు? వాజ్పేయి వచ్చాక కదా. ఇవన్నీ అభ్యుదయమా? అభివృద్ధి నిరోధమా? పోర్టులని అనుసంధానం చేయటం, రోడ్లని అనుసంధానం చేయటం, ఇవన్నీ విధ్వంసమా, ప్రయోజనకరమా? అవి చెయ్యలేకపోయిన వాళ్ళు విధ్వంసం చేసినట్ట, చేసిన వాళ్ళు విధ్వంసం చేసినట్ట. అలాగే మతపిచ్చతో రగిలించి ఈ దేశంలో హిందువుల్ని సుదీర్ఘకాలం పాటు ఉన్మాదులుగా చూపించింది ఎవరు? అసలు ఉన్మాదులు ఎవరు ఈ దేశంలో? ఈ దేశంలో ప్రపంచమే చూస్తోంది కదా ఏ జాతి ఉన్మాదంతో ప్రవర్తిస్తోందని, ఏ జాతి కారణంగా దేశాలు అల్లకల్లోలమైపోతున్నాయి అన్నటువంటిది. చివరి క్రిస్మస్ కూడా జరుపుకోలేని పరిస్థితి వస్తుంది అన్నటువంటిది. మరి దాని గురించి మాట్లాడలేకపోతున్నారు ఏంటి సార్? వణుక, భయమా? లేదా ఆ రక్తం మనలో కూడా ఏమన్నా ఉందా? లేదా ఆ లక్షణాలు ఏమన్నా మనలో కూడా ఏమన్నా ఉన్నాయా? క్రిస్మస్ జరుపుకోవడానికి కూడా క్యాన్సిల్ చేసుకునేటటువంటి కర్మ పట్టినటువంటిది ప్రపంచానికి ఎక్కడ, ఎవరి వల్ల? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు సార్? మీరు బూతులు తిడుతున్నా, లేకపోతే దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నా, జై శ్రీరామ్ అనేవాడు ఒకడు, నమస్కారం సార్ అని ఒకడు, ఇట్లాగ మాట్లాడుకునే హిందువులో మీకు దుర్మార్గం కనిపించింది, దుష్ట లక్షణాలు కనిపించినాయి. బట్ మీకు అక్కడ కత్తులు పట్టుకుని ప్రాణాలు తీసే వాళ్ళ దగ్గర ఏం కనిపించలేదా సార్?
తుపాకులు పట్టుకుని రక్షక భటులు చంపుతున్న నక్సలైట్ల దగ్గర మీకు అరాచకత్వం కనిపించలేదా సార్? బాంబులు పెట్టి అనేక మంది జవాన్ల ప్రాణాలు తీసినటువంటి రాక్షసుల దగ్గర మీకు రాక్షసత్వం కనిపించలేదా సార్? అవన్నీ రొటీన్ అంటారా? మరి ఇవి కూడా రొటీన్ అనుకోవాలి కదా. మనం చదువుకున్నాం, మనల్ని 10 మంది ఫాలో అవుతున్నారంటే మనం చెప్పే దాంట్లో ధర్మం ఉండాలి. అధర్మాన్ని ధర్మంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాళ్ళు చరిత్రలోనూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. చరిత్రలో మీరు అధర్మాన్ని ధర్మపరంగా చెప్పేటటువంటి వాళ్ళ, ధర్మం పట్ల నిలబడే వాళ్ళ అన్నది చాయిస్ ఈజ్ యువర్స్. ఆలోచించుకోండి. సమాజం నెగిటివిటీని ప్రోత్సహిస్తుంది కాదు, నెగిటివిటీ సందర్భంలో నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దమే మీలాంటి వాళ్ళ మాటలకి పోతాం. ఈ మధ్యకాలంలో కొద్దిగా శబ్దం చేస్తుంది, ఆ శబ్దానికే బెంబేలెత్తిపోతున్నారు మీరు. మొత్తం సమాజం శబ్దం చేస్తే వణుకు పుట్టడం కాదు, వరదలొచ్చి కొట్టుకుపోతుంది అధర్మీయులది. గుర్తుపెట్టుకోండి.